హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసు ట్రిపుల్ లాజిక్. ఇవాళ వచ్చేసరికి మనం కోడింగ్లో పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. మనం లాంగ్వేజెస్లో కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఇది వరల్డ్లో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నారు. పైథాన్ సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వే టు యూస్ పైథాన్ ఇన్ ఇండస్ట్రీస్: డేటా సైన్స్ అండ్ ఎంఎల్, వెబ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, డివోప్స్ అండ్ ఐటీ, ఆటోమేషన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనలిసిస్ అనేది చేయడానికి, అలాగే ఏఐ సిస్టమ్స్లో క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీంట్లో లైబ్రరీస్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ హియర్: పాండాస్, నమ్మీ, టెన్సర్ఫ్లో, స్కిట్-లెర్న్. పాండాస్ టేబుల్స్ అండ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఎక్సెల్ షీట్స్ లార్జ్ డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేసేది పాండాస్. నమ్మీ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, అలాగే అరేస్ కోసం యూజ్ చేసేది నమ్మీ. అలాగే దీంట్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ కూడా చేస్తుంది. టెన్సర్ఫ్లో అంటే ఏంటి అంటే డీప్ లెర్నింగ్ ఆఫ్ ఏఐ మోడల్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసేదే టెన్సర్ఫ్లో. స్కిట్-లెర్న్ అంటే ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ క్రియేట్ చేసేదాన్నే స్కిట్-లెర్న్ అని అంటాము. సెకండ్ వన్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే పైథాన్లో వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి, అలాగే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్లో క్రియేట్ చేసేదే వెబ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అంటే డేటా కనెక్షన్ కోసం యూజ్ చేస్తాము, లాగిన్ సిస్టము, సర్వర్ సైడ్ ప్రాసెసింగ్. ఫ్రేమ్వర్క్స్లో ఫస్ట్ వచ్చేసరికి మనం జాంగో గురించి చూద్దాం. జాంగో అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే లార్జ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే దానికి సెక్యూరిటీ ఎక్కువ, ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫ్లాస్క్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఫ్రేమ్వర్క్స్లో అది చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ కోసం. అది అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి సింపుల్గా ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఏపీఐ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ఏపీఐ అనేది ఫాస్ట్గా క్రియేట్ చేయడానికి పర్ఫామ్ చేస్తుంది. అది వచ్చేసరికి హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనము రియల్ వరల్డ్ అప్లికేషన్ ఎలా చూసుకోవచ్చు అంటే లాగిన్ పేజ్ క్రియేట్ చేయడం, అలాగే యూజర్ అథెంటికేషన్ అండ్ డేటాబేస్ కనెక్షన్ మేనేజ్ చేయడం కోసం ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. ఇది ఎలా అంటే ఎథికల్ హ్యాకింగ్ని, అలాగే సెక్యూరిటీ టెస్టింగ్ కోసం యూజ్ చేసేదే సైబర్ సెక్యూరిటీ. దీంట్లో వచ్చేసరికి 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మాల్వేర్ డిటెక్షన్, వైరస్ స్కానింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, థ్రెట్ అనాలిసిస్. మాల్వేర్ డిటెక్షన్ అంటే ఏంటి? హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేది మాల్వేర్ టెస్టింగ్. వైరస్ స్కానింగ్ అంటే ఏంటి అంటే వైరస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాము. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే వెబ్సైట్స్లో కానీ లేదా సిస్టమ్ వల్నరబిలిటీస్లో కానీ చెక్ చేయడం సెక్యూరిటీ. థ్రెట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సైబర్ అటాక్స్ ఉన్నాయా లేవా అనలైజ్ చేయడమే థ్రెట్ అనాలిసిస్. టూల్స్ వచ్చేసరికి పైథాన్ స్క్రిప్ట్, అటామిక్, స్కానింగ్ అండ్ టెస్టింగ్ టు యూస్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఏంటి అంటే స్మాల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, అలాగే స్మార్ట్ సిస్టంలో యూస్ చేసేదే ఐఓటీ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. దీనికి వచ్చేసరికి రాస్బెర్రీ పిఐ, స్మార్ట్ హోమ్ డివైజెస్, వెదర్ మానిటరింగ్ సిస్టమ్స్. రాస్బెర్రీ పిఐ అంటే ఏంటి అంటే స్మాల్ కంప్యూటర్స్లో బోర్డ్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేసేదాన్ని రాస్బెర్రీ పిఐ అండ్. స్మార్ట్ హోమ్ డివైజెస్ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్ లైట్స్, ఫ్యాన్ కంట్రోల్ సిస్టమ్స్ని స్మార్ట్ డివైజెస్ సిస్టమ్స్ అంటాము. వెదర్ మానిటరింగ్ సిస్టమ్ మీన్స్ టెంపరేచర్ని, అలాగే వెదర్ని డేటా కలెక్ట్ చేసేది వెదర్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెవోప్స్. అంటే ఏంటి అంటే ఇది
పైథాన్ ఆటోమేషన్ అనేది సర్వర్ మేనేజ్మెంట్ కోసం యూస్ చేసేదే డెవప్స్. అంటే ఏంటి అంటే దీంట్లో CI/CD స్క్రిప్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఆటోమేషన్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ CI/CD? CI మీన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి అంటే డెవలపర్స్ కోడ్ అనేది కంబైన్ చేయడం ఈజ్ ఎ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. CD మీన్స్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ. అప్లికేషన్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అవ్వడమే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మనం సర్వర్స్ని, నెట్వర్క్స్ని, డేటాబేస్ని, స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్న ఆ స్ట్రక్చర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే అప్లికేషన్స్ అనేవి ఇంటర్నెట్ బేస్డ్ క్లౌడ్ సర్వర్స్లో రన్ అవుతున్నాయా లేదా చెక్ చేసేదాన్ని క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటాం. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి, లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేవి ఉంటాయి. రియల్ వరల్డ్ అప్లికేషన్ వచ్చేసరికి వెబ్సైట్స్ని AWS క్లౌడ్ సర్వర్లో ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తాము. ఫోర్త్ వన్ వచ్చేసరికి సర్వర్ మానిటరింగ్. అంటే ఏంటి అంటే సర్వర్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేసేదాన్ని సర్వర్ మానిటరింగ్ సిస్టమ్ అంట. థ్యాంక్ యూ గాయ్స్.